హలో ఫ్రెండ్స్, ఇగో నేనైతే మిల్లికర్ల ఆలు టమాటా ఫ్రై చేస్తాను చూడండి. ఇప్పుడు ముందైతే ఆయిల్ పోసాను. మిల్లికర్లు ఆలుగడ్డలు కొద్దిగా నూనెలో ఫ్రై చేస్తా. తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి టమాటా అన్నీ వేసేస్తా. మిల్లికర్ల ఆలు టమాటా ఫ్రై బాగుంటుంది చూడండి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇట్లా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లనే ఆలుగడ్డలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇట్లా గోధుమ కలర్లో వచ్చేటట్టు వేయించాలి. మరి బ్లాక్ కలర్లో వచ్చేటట్టు వేయించితే గట్టిగా రాయలేక ఉంటుంది. కూరలు వేసిన టేస్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇవి కూడా ఆలుగడ్డలు కూడా గోధుమ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఇట్లా తయారు చేసుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చి రావాలి. ఏమో పన్నీర్ లెక్క ఫ్రై అయితే చాలు, మస్తు ఉంటుంది. ఎన్ని పన్నీర్ కూర కూడా పనిచేయాలి ఫ్రెండ్స్. ఇట్లా చేసుకుంటే ఇది తీసేయాలి. తీసేసి తాలింపు వేసేయాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇగో జీలకర్ర వేస్తాను. జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆలుగడ్డలు ఓలు గరం మసాలా వేయాలి ఖచ్చితంగా. కొద్దిగా ఎర్రగా అయినాక ఇక ఉల్లిగడ్డలు వేసేస్తాను. ఇవ్వండి ఫ్రెండ్స్, ఉల్లిగడ్డలు వేసి ఇందులోనే 4 రెమ్మలు కరివేపాకు ఉంటే వేసుకోండి, లేకపోతే కరివేపాకు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, ఆప్షన్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, కొద్దిగా ఎర్రగా అయినాయి మంచిగా. అల్లం ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు ఫ్రెండ్స్, మీ ఆప్షన్స్. సన్నగా తరిగి పెట్టిన పుదీనా కొత్తిమీర వేసేస్తాను. కొద్దిగా మగ్గినాక పసుపు. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలా టమాటా వేసేస్తా. ఇవ్వండి ఫ్రెండ్స్, టమాటా వేసేసిన. టమాటా బాగా మగ్గాలి. మగ్గినాక పసుపు కారం ఉప్పు వేసేస్తా. ఇవ్వండి ఫ్రెండ్స్, నూనె పైకి తేలుతుందా. ఇప్పుడు కొద్దిగా పసుపు వేయాలి. స్పూన్ కారం వేయాలి. దగ్గర పడేసేపు ఉడకనిచ్చినాక మిల్లికర్ల ఆలు వేసేసి దింపేస్తే మిల్లికర్ల ఆలు టమాటా కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూద్దామా ఫ్రెండ్స్, నూనె పైకి తేలింది ఫ్రెండ్స్. నూనె పైకి తేలినప్పుడు మిల్లికర్ల ఆలుగడ్డలు వేసేసేద్దాం. వేసేసి కలిపేద్దాం. ఎమ్మి మిల్లికర్ల ఆలు టమాటా రైస్ కర్రీ రెడీ. కొద్దిగా ఇంత మట్టికి ఉప్పేలే కదా ఫ్రెండ్స్, కొద్దిగా తగినంత ఉప్పు వేద్దాం. కర్రీకి సరిపడా కొంచెం ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడికిద్దాం. కొత్తిమీర లాస్ట్. రెడీ. ఎమ్మి మిల్లికర్ల ఆలు టమాటా కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మరి ఈ పూరీలకి చపాతీలకి రైస్లకి బాగుంటుంది. నాకు షేర్ చేయండి. ఇక్కడ గుర్తించారా ఫ్రెండ్స్, నేను అల్లమను మసాలాలు వేయలేదు. పైన ఎమ్మి ఉంటుంది. మటన్ కూర కంటే మించిపోయిద్ది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మరి మీరైతే చేసుకోండి.